ఈ సంత నన్నెట్ట పోనీ పోనీయవు కూసంత పంసేయనీయవు మా ఊరి ముద్దుల బావా ఒక్క సూపుతోని సంపేశవురా. అంత చిన్న వయసులో పెళ్లి చేసుకున్నావు కదా, మంచిగా జీవితం బాగా సాఫీగా జరిగిందా? ఇంకా జరగలేదు, కష్టాలతోనే జరిగింది. ఇంకా మా ఆయనకి యాక్సిడెంట్ అయినా కానీ జీవితం తల్ల కింద అయిపోయింది మొత్తం. 25 కేజెస్ బియ్యం రైస్, ఒక ఆయిల్ డబ్బా, ఒక 2 కేజీల ఆనియన్స్, 1 కేజీ చింతపండు, వీటికి బాక్సుల పట్టుకొచ్చి ఆయన తీసుకునే కాడ నుండి మా ఇంటి వరకు పిల్లలు నన్ను నిలబెట్టించి మొత్తం లైవ్ షో చూపించినట్టు, మీరు సాయం చేస్తే చెప్పండి, మీరు చేసేది రవ్వంతా 1000 రూపాయలు సాయం చేసి ఒక 100 కోట్లు ఇచ్చినట్టు, 1 లక్ష రూపాయలు ఇచ్చిన 10 లక్షలు ఇచ్చినట్టు చెప్తే జనాలు ఏమనుకుంటారు? బెడ్ మీదనే అంటున్న సంవత్సరాల నుండి పలకరించిన మనుషులు లేరు, చూసిన మనుషులు లేరు. ఎవరు ట్రెండింగ్ లో ఉంటే వాళ్ళని తీసుకోవడం, మీకోసం మీరు రాసేసుకోవడం, పేదల జీవితం మొత్తం నాశనం చేయడం. చేసిన ఆవగింజ సహాయానికి నిజంగా వాళ్ళ పొట్ట కూడు కొట్టేసినట్టే అయిపోయింది. ఇంట్లో ఉండనీయకుండా, గూడు లేకుండా, కూడు లేకుండా జీవితంలో చాలా కోల్పోయినామనే చెప్పుకోవాలి. హైదరాబాద్కి వస్తే అందరూ సంపాదించాను, నేను మాత్రం అన్ని కోల్పోయింది. దివ్య, నువ్వు అన్నావు కదా యుఎస్ నుంచి మాకు ఒకరు సుమన్ టీవీ నుంచి చూసి మాకు సహాయం చేస్తూ ఉన్నారు. బాధపడకమ్మా, నేను నీకు కొడుకుని అనుకో, నువ్వు 10 నెలలు మూసి కనకపోయినా నేను నీకు కొడుకునే, నాకు శక్తి ఉన్నంత వరకు నేను నీకు 2500 పంపిస్తాను చెప్పి. యాక్చువల్లీ సుమన్ టీవీ ఆల్ యూ గైస్, మన మీరందరూ చేస్తున్న చాలా మంచి ప్రోగ్రామ్స్, సోషల్ అవేర్నెస్ అండ్ ఆల్ ద థింగ్స్. ఐ విష్ your channel should be spread all over globe like BBC and all the things. Wow, thank you so much sir. నమస్తే, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. వెల్కమ్ టు సుమన్ టీవీ మహాలక్ష్మి. ఈరోజు మన ముందరున్న మహాలక్ష్మి గొంతు వింటే చాలండి, ఎవరైనా ఫిదా అయిపోతారనమాట. ఆమె పాట మత్తుతో అందరూ నిద్రపోతూ, అందరూ ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు. అంత తీయటి గొంతు ఆ భగవంతుడు తనకి ప్రసాదించారు. అయితే తనకు పడిన కష్టాలు చిన్నప్పటి నుంచి సుఖం అనేది లేకుండా ఈ రోజుటికి ప్రతి నిమిషం నరకమే అనుభవిస్తున్నాను అంటుంది. పల్సర్ బైక్ సాంగ్తో ఫేమ్ అయిన దివ్యజ్యోతి ఈరోజు మన ముందరున్నారు. ఆ మహాలక్ష్మి, నేను ఎంత ఫేమ్ అయ్యానో అంత నా జీవితం నాశనం అయ్యింది అంటుంది. ₹1 సహాయం లేదు, అందరూ ఏదో నాకు బాగా డబ్బులు ఉన్నాయి, కారు ఉన్నాయని అందరు అపోహలో ఉన్నారు, కానీ నేను పడ్డ కష్టాలు ఎవ్వరూ పడలేదు అని చెప్పుకోవడానికి మన ముందుకు వచ్చారు. సో ఒక్కసారి ఆ మహాలక్ష్మితో తన కష్టాలని, బాధలని పంచుకుందాం. నమస్తే దివ్య. నమస్కారం. దివ్యజ్యోతి అంటే చాలామందికి బాగా తెలుసు. పల్సర్ బైక్ సాంగ్ ఒక ఫిమేల్ వాయిస్తో వచ్చింది కాబట్టి ఎన్ని కామెంట్స్ ఉంటాయంటే దివ్యజ్యోతికి స్వీట్ వాయిస్, ఎంత బాగా పాడుతుంది అని. ఇంత స్వీట్ వాయిస్ ఉండి ఇంత మంచి లైఫ్ ఇచ్చారేమో ఈ పాట వల్ల అని అనిపించి 2 అడగాలని అనుకుంటున్నా. ఫస్ట్, నువ్వు ఎక్కడి వరకు చదివావు, ఎప్పుడు నీ పెళ్ళయింది, ఈ 2 చెప్పు, తర్వాత నేను అడుగుతాను. 10వ తరగతి వరకు చదువుకున్నా, ఇంకా అప్పుడు చిన్న వయసులోనే పెళ్ళి అయిపోయింది. 10వ తరగతి వరకు చదువుకుంది, 10వ తరగతి అయిపోగానే పెళ్ళి అయిపోయింది. అంటే ఒక 15 ఏళ్ళకి పెళ్ళయింది. పెళ్ళి అయిపోయిన తర్వాత మీ ఊరు ఎక్కడ? వరంగల్. అమ్మ వాళ్ళే వరంగల్. వరంగల్ ఎన్ని ఏళ్ళు ఉన్నావు దివ్య? పెళ్ళి అయిన తర్వాత ఇక్కడే ఉన్నా, మా అత్తగారి ఇంటి దగ్గర ఒక 6 మంత్స్ ఉన్నా, తర్వాత అక్కడికి వెళ్ళిపోయినా. మా ఆయన నేను. అంత చిన్న వయసులో పెళ్లి చేసుకున్నావు కదా, మంచిగా జీవితం బాగా సాఫీగా జరిగిందా? ఇంకా జరగలేదు, కష్టాలతోనే జరిగింది. కష్టాలే అంటే చేస్తే కానీ గడవని కుటుంబం మాది. అంటే ఆ రోజు చేస్తేనే ఆ రోజు గడుస్తుంది, ఇంకంతే. అంత పేదరికం కాబట్టి ఇంకా కష్టాలలోనే చెప్పాలంటే. అంటే ఏమీ తెలియని వయసులోనే నువ్వు కష్టాలు ఏందో అన్ని బాగా చూసేసినావు. ఏమి తెలియని వయసులోనే ఏమి లేని వాళ్ళనే చేసుకొని ఇంకా ఇద్దరు చెరవ కష్టం చేసుకుని బతికినాం. మళ్ళీ హైదరాబాద్కి ఎప్పుడు వచ్చినారు మీరు? ఇంకా 10 సంవత్సరాలు నీడికి వచ్చి. 10 సంవత్సరాలు. సో హైదరాబాద్కి వచ్చినాక బాగుండింది. అంటే మామూలుగా అయితే అందరికీ హైదరాబాద్కి వస్తే మంచి లైఫ్ ఉంటుంది, బాగా సెటిల్ అయిపోతారు అనేది అందరికీ ఉంటుంది. ఎక్కడ బతకలేమో అనుకున్న వాళ్ళు హైదరాబాద్కి వస్తే మాత్రం మంచిగా బతకొచ్చు అనేది ప్రతి ఒక్కరి నమ్మకం. మరి నీ జీవితంలో ఏమనిపించింది హైదరాబాద్కి వచ్చి? నేను అట్లనే అనుకుని వచ్చిన, అట్లా కూడా ఓడగొట్టుకున్నా నిజానికి చెప్పాలంటే. అంటే ఏం ఉన్నది పోగొట్టుకోవడం అంటే? అక్కడ 100 రూపాయలు వచ్చినా హ్యాపీగా ఉన్నాం, రేపటి కోసం బెంగ లేకుండా, ఈ రోజు కోసం బాధపడకుండా, ఉన్న దాంట్లో తృప్తిగా తిన్నాం, ఏ టెన్షన్ లేకుండా, ఏ బాధ లేకుండా. ఈడికి వచ్చి బతుకు మొత్తం బాధల పాలైపోయింది కదా, బతికే లేకుండా అయిపోయింది. ఏదో సాధించుదాం, ఏదో సంపాదించుదాం అనుకొని వచ్చినాం, ఉన్న జీవితం కూడా కష్టాల పాలైతే అనుకోలే కదా.
సరే, నువ్వు రోజు గడిస్తే అంటే ఆ రోజు కూలీతోనే మీరు బతికే వాళ్ళమని చెప్పుకున్నావు కదా దివ్య. మరి అలాంటి దానివి ఇంత మహానగరంకి వచ్చి ఏం చేసి బతుకుతామని అనుకొని మీరు హైదరాబాద్కి వచ్చినారు? నేను హైదరాబాద్కి వచ్చిన గోల్ ఏంటంటే, వాస్తవం చెప్పాలంటే టీవీలు చూస్తూ ప్రోగ్రామ్ చూస్తూనే వచ్చిందండి. మాడన్ మహాలక్ష్మి, స్మార్ట్, అది మన స్టార్ మహిళ, మళ్ళా తీన్మార్ వార్తలు, లాంగ్వేజ్ నచ్చి ఇవి బాగా ఎక్కువ. ఇప్పటి వరకు కూడా మా ఆయన తీన్మార్ వార్తలు వదిలిపెట్టాడు ఈ రోజు వరకు కూడా. అట్లా చూసి మేము ఇంత చక్కగా మాట్లాడతాం కదా, ఇంకా మా లాంగ్వేజ్ కదా అన్న ఆశ కొద్దీ సాధించలేమో, ఏదో ఒకటి ఖచ్చితంగా సాధిస్తాం అన్న ఆశ కొద్దీ వచ్చినాం. అంటే టీవీలో కనిపిస్తాము వీళ్ళలాగా, మాకు టాలెంట్ ఉంది అనుకొని వచ్చి హైదరాబాద్. జీతేలో హ్యాడ్ ఇచ్చిరు, హ్యాడీని చూసి వచ్చిన. ఆల్రెడీ అక్కడికి వెళ్ళిపోయినా, కాకపోతే అప్పుడున్న పొజిషన్లో నాకు ఫోన్ లేదు, వాళ్ళ దగ్గర ఉండి ఏ ఫోన్స్ వచ్చిందో రాలేదో తెలియదు, కానీ ఇంకా ఆశ కొద్ది అయితే వచ్చినాం. ఏమైనా ట్రై చేసినావా మళ్ళీ? చేసిన, చాలా చేసిన. అప్పటి నుండి నేను ట్రై చేస్తూనే ఉన్నా. ఎక్కడ ఇప్పుడు పాటల ప్రోగ్రామ్ ఎక్కడైనా ఎక్కడ ఏది పెట్టినా ఆడియోలో ఎక్కడికైనా నేను వెళ్ళేదాన్ని, వెళ్ళొచ్చేదాన్ని. కానీ ఆశ పెట్టుకొని పోయేది, నిరాశ ఎదురయ్యేది. ఎన్నేళ్ళు కష్టపడినావు అట్లా దానికోసం? చాలా. ఇప్పుడు ఇక్కడ ప్రోగ్రామ్ జరుగుతుందంటే ఆ ప్రోగ్రామ్ కష్టంగా పోయేదాన్ని నేను. మళ్ళీ ఆయన కూడా నేను అక్కడికి ఇక్కడికి ఎందుకు అని అనకపోయేది, వెళ్ళేది. చిన్న క్యారెక్టర్లు కూడా చేసేది నేను, పని చేస్తూ ఎవరిచ్చినా కూడా చేసేది. ఇది అదే నేను చూడకపోయేది, దేని ద్వారా ఏ అవకాశం వస్తుందని ఎదురు చూసేది. హైదరాబాద్కి వచ్చిన తర్వాత మరి ఎందులో నీకు దొరకలేదు కదా, అంటే నువ్వు అనుకున్నది ఏది అప్పటికి సాధించలేకపోయినావు. మరి ఎలా నీకు కుటుంబం అంతా, మీరు ఎట్లా, ఎంతమంది పిల్లలు? 2 పాపలు. మరి ఎట్లా మీరందరూ ఎలా గడిపేవాళ్ళు జీవితాన్ని? లేదు, మా ఆయనకి యాక్సిడెంట్ కాకముందుకు 2 చేసేవాళ్ళం, బాగానే ఉండేవాళ్ళం. మా ఆయన డ్రైవరు, ఇక్కడికి రాకముందుకు ఆటో నడిపించేది, మాకు అక్కడ 2 ఉండేది. అక్కడ వచ్చిన 100 రూపాయలైనా సంతోషంగా ఉండేది, హ్యాపీగా ఉండేది ఊర్లో. నేను పత్తేర పోయినా, పనికి పోయినా, చిలక పనులు పోయినా, 50 రూపాయలు వచ్చినా 100 రూపాయలు వచ్చినా, ఆయన ఆటో నడిపితే 200 వచ్చినా కూడా హ్యాపీగా ఉండేది. అక్కడ వదిలేసుకొని ఇక్కడికి రావడం, ఇంటి రెంట్కి వెళ్ళకపోవడం, ఆయనకు పని చేసి నేను పని చేసినప్పుడు స్టార్టింగ్ వచ్చినప్పుడు ఒక 1 ఇయర్ దాకా బాగా దెబ్బతిన్నాం. అంటే చేయి తిరగకపోయింది, ఇద్దరం పని చేయక, అవకాశాలు రాక, తిరగడం. 20 రూపాయలు ఉన్నా కూడా 20 రూపాయలు పట్టుకుంటే కూరగాయలు వస్తాయని తెలిసినా కూడా ఆ 20 రూపాయలు పట్టుకుని మా ఆయన నన్ను పంపించేది, ఎక్కడ అవకాశం వస్తుందని. రాకపోయేది, ఇద్దరం కలిసి పని చేసేది. ఆయన చేసేది, నేను చేసేది. నేను ఒకడ ఆయన ఒకడ చేసేది, 2 జీతంతో ఇంటి రెంటు, ఇంట్లో గడవడం, అట్లా మంచిగానే చేసుకున్నాం. ఇంకా మా ఆయనకి యాక్సిడెంట్ అయినా కానీ జీవితం తల్ల కింద అయిపోయింది మొత్తం. ఇక్కడ హైదరాబాద్కి వచ్చినాక యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయింది. జెమిని ఛానల్ చేసేటప్పుడు ఎక్స్ట్రా ఆఫీస్ అని కింద ఉండే, జెమిని ఛానల్ కిందనే, జెమిని ఛానల్లోనే ఆ పైన ఆఫీస్, జెమిని ఛానల్ కింద ఎక్స్ట్రా ఆఫీస్ అని ఉండే. ఆ ఎంప్లాయీతో బయటికి పోతే ఆయనకు తలకి యాక్సిడెంట్ కావడం, ఇంకా ఆయన కోమాలకి వెళ్ళిపోవడం, ఆయన బతకడం చెప్పడం. ఇంకా అప్పుడు ఊరికి వెళ్ళి వేసుకపోయినాం. ఆయనకు చాలా డబ్బులు అయినాయి. ఐసీలో 9 రోజులు పెట్టిండు, ఒక్క రోజుకి 1,00,000 రూపాయలు అట్లా పెట్టడం. ఇంకా అది అయిపోయినాక కోలుకున్నాక మళ్ళీ 1 ఇయర్ తర్వాత మళ్ళీ హైదరాబాద్కి వచ్చిన. ఇక్కడ ఉంటే ఇక నేను ఒక్కదాన్ని చేయాలి కదా, అక్కడైతే ఇక ఇంత ఆఫీస్లో పని చేస్తున్నాను, నీడ పట్ల ఇంత జీతం వస్తుంది కదా అని ధైర్యం కొద్దీ మళ్ళీ ఇక్కడికి వచ్చినాక మళ్ళీ ఆయన కొంచెం కవర్ అయిపోయినాక మళ్ళీ 2 ఇయర్స్ తర్వాత మళ్ళీ కాలు ఇరిగింది. మళ్ళీ రెండోసారి? ఫస్ట్ టైం మళ్ళీ కాలు ఇరిగింది, తలకు ఫస్ట్ అయిపోయింది. అదే యాక్సిడెంట్ రెండోసారి అయింది. అంటే ఇక రెండోసారి కాలు ఇరిగినాక మళ్ళీ ఆయనకు ఆపరేషన్ చేయించినాక చూసుకునే వాళ్ళు లేక, ఆయనను పట్టించుకునే వాళ్ళు లేక, నేను పొద్దున 7 గంటలకు వెళ్తే సాయంత్రం 5:30కి వచ్చేది డ్యూటీకి వెళ్తే. ఇంకా ఆయన బాత్రూమ్కి అది అని చెప్పి, ఆడపిల్లలు అని చెప్పి చూసుకునే వాళ్ళు లేక, ఆయన నడుచుకునే వాళ్ళు లేక, గోడ పట్టుకొని నడవడం, లేవడం, కూర్చోవడం, దానివల్ల కదిలిక అయిపోయి ఆపరేషన్ ఫెయిల్ అయిపోయింది. అప్పుడు నువ్వు అంటే మీ ఆయన ఉద్యోగం చేస్తూ మీ ఆయనను చూసుకునేదాన్ని? చూసుకునేదాన్ని. టైం టు టైం మెడిసిన్స్ వేయడం, చూసుకోవడం, కరెక్ట్గా బాధ్యతగా చూసుకునే వాళ్ళు లేక ఆపరేషన్ ఫెయిల్ అయిపోయింది. ఇంకా ఆయనకు చేయలేక, బయట చేయలేక, సరిగా నిద్ర లేక, నేను టైర్డ్ అయిపోయి, నాకు రక్త కణాలు తగ్గిపోయి, మళ్ళీ ఆయన సెకండ్ టైం ఆపరేషన్ ఫెయిల్ అయ్యేసరికి హాస్పిటల్లో నేను 2nd ఫ్లోర్లో ఉన్నా, మా ఆయన 3rd ఫ్లోర్లో ఉన్నాడు. నీకేమైంది? తెల్ల రక్త కణాలు తగ్గిపోయి ఫీవర్ బాగా వచ్చి నేను అడ్డం పడిపోయినా. ఒక 1 మంత్ హాస్పిటల్లోనే ఉన్నా నేను. మీ ఇద్దరిని పిల్లలు చూసుకునేవాళ్ళు? చిన్న పాప నా దగ్గర ఉండేది, పెద్ద పాప మా ఆయన దగ్గర. ఏం చదువుతున్నారు దివ్య పిల్లలు? ఇప్పుడు డిగ్రీ. ఇది జరిగింది ఎన్ని సంవత్సరం అయిందా ఇది జరిగి? పోయిన సంవత్సరమే, 2 సంవత్సరాలు అవుతుంది. సరే, అంటే నీకు కూడా యాక్సిడెంట్ ఏదో అయింది కదా? పోయిన సంవత్సరం అయింది నాకు. సంక్రాంతి పండుగ అయిపోయినాక హైదరాబాద్ నుండి అనిల్ సార్ అని వచ్చిండు. ఆ సారు కొంచెం కలుద్దామని, ప్రతి నెల నాకు పేరు వచ్చినప్పటి నుండి
సుమన్ టీవీ ద్వారానే పరిచయం నాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సుమన్ టీవీ నీకు జీవితాంతం రుణపడి ఉంటా. ఆ సార్ సుమన్ టీవీ ద్వారానే నాకు 2 ఆడపిల్లలని చాలా చులకన చేసిందని చెప్పి బాధపడుతూ ఉంటే ఇంటర్వ్యూ చూసి ఆ సార్ కాల్ చేసిందంట. కాల్ చేసి నాకు ఆ అమ్మాయి నెంబర్ కావాలని చెప్పి మాట్లాడి, నువ్వు బాధపడకమ్మా, నేను నీ కొడుకుని అనుకో, నువ్వు 10 నెలలు మూసి కనకపోయినా నేను నీ కొడుకునే, నాకు శక్తి ఉన్నంత వరకు నేను నీకు చేస్తా అని చెప్పి ప్రతి నెల ఇంకా ఫుడ్డే అనుకో, నువ్వు రెంటే అనుకో, నేనైతే 3,500 పంపిస్తా అని చెప్పింది. ఇప్పటి వరకు కూడా కంటిన్యూగా పంపిస్తాను, కంటిన్యూగా చేస్తూనే ఉంటాడు ఇప్పటి వరకు, ప్రతి నెల దేవుడు. ఇంకా ఆయన వస్తుండంటే నాకు అన్నం పెడుతుండు కదా అని చెప్పి, ఏ రక్త సంబంధం లేకున్నా కూడా అన్నం పెడుతుండు కదా. ఆయన US లో ఉంటారు, అమెరికాలో ఉంటాడంట. నాకు తెలియదు, చెప్తానే విన్నా. ఓన్లీ మంత్లీ వేసేటప్పుడు మాత్రమే అమ్మ డబ్బులు వేసిన చూసుకోండి, థ్యాంక్ యూ అమ్మ, అంతే పెడతాడు, ఇంకేం పెట్టాడు. మధ్యలో ఎప్పుడన్నా ఒకసారి పిల్లలు బాగున్నారా అమ్మ, ఏం చేస్తారు అని చెప్పి మాట్లాడతాడు. అట్లాంటి సార్ వస్తుండంటే చూడాలనిపించింది. ఇంకా నేను డ్యూటీ నుండి వచ్చి సార్ని చూద్దామని వెళ్ళిన, వచ్చినాము. నెక్స్ట్ డే వెళ్ళిపోతుంటారు సార్ వాళ్ళు మళ్ళీ అమెరికా కంటే, వాళ్ళ అమ్మ వాళ్ళు ఇట్లున్నారు, పలకరిద్దాం మళ్ళీ ఎప్పుడు వస్తారు సార్ వాళ్ళని చూసి బయటకు వస్తున్నా. అదే స్టార్ హాస్పిటల్ ముందు యాక్సిడెంట్ అయింది, బైక్ వచ్చి గుద్దేసి వెళ్ళిపోయిందంట. నాకు తెలియదు. స్టార్ హాస్పిటల్లో ఉంటారా సార్? అడ్మిట్ అయింది అక్కడ. సార్ అడ్మిట్ అయినారు? అడ్మిట్ అయిందని నాకు తెలిస్తే నేను పోయినా, ఏదో ఆయనకి ఏమైంది ఏదో అయిందని చెప్పి చూడనీకి వెళ్ళిన. బైక్ గుద్దేసింది వెళ్ళిపోయింది ఆల్రెడీ, నాకు తెలియదు. అదే స్టార్ హాస్పిటల్ డాక్టర్లు తీసుకెళ్ళిండ్రు. పెద్ద నీళ్ళు గోరు పోయింది, బ్లడ్ గారిపోతుందంట, సెల్ ఎక్కనో పడిపోయింది, ఇంకా సెల్ అప్పుడే డ్యామేజ్ అయిపోయింది, సెల్ పడిపోయింది. ఇంకా సార్ వాళ్ళు డాక్టర్ వాళ్ళు తీసుకెళ్ళినంట, వీల్ చైర్లో తీసుకొని మా వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశారంట. ఇంకప్పుడు నాకు హాస్పిటల్లో 1 అవర్కే 5,000 దాకా కూడా సారే పే చేసిండు. ఇంకా వాళ్ళ మదర్ని పంపించిండు, ఆయన లేవలేడు కదా, వాళ్ళ మదర్ని పంపించిండు. ఆమె వచ్చింది చూసింది, ఇట్లా పట్టేసి నాకు ఇక్కడ నుండి ఇక్కడ దాకా పట్టేసి, అక్కడ నుండి మేము బిల్లు కట్టలేము ఎక్కువ అయిపోతుంది అని చెప్పి, నా కార్డు ఉన్నాయి కదా ESI హాస్పిటల్కి వెళ్ళిపోయినాము. అంటే ఇప్పుడు కూడా ఏం పని చెయ్యలేవు. ఇంకా డాక్టర్లు ఏం చెప్పారంటే నరాలు కొంచెం దెబ్బతిన్నాయి, ఎన్ని పూసబొక్క కూడా తాకింది, బెడ్ రెస్ట్లో ఉండాలని చెప్పి అన్నారు. ఇప్పుడు అది బ్యాక్ పెయిన్ ఎక్కువ అయిపోయింది, దానివల్ల ఇంక ఇబ్బంది ఎక్కువ అవుతుంది. గట్టిగా నడవడం, గట్టిగా మాట్లాడితే కూడా బోన్స్ వెనుక పూసబొక్క నోయడం, ఇటు సైడ్ మస్తు బ్యాక్ పెయిన్ వస్తుంది, ఈ కాలు చెయ్యి చెప్పిరు డాక్టర్లు. దీనివల్ల ఎఫెక్ట్ పడి కాలు చెయ్యి పడిపోయినా కూడా చెప్పలేమమ్మా, జాగ్రత్తగా ఉండాలని చెప్పి, నరాలు తాకింది కదా అని చెప్పి. ఎప్పుడు జరిగింది దివ్య ఇది? పోయిన సంవత్సరం జరిగింది. ఇప్పుడు సంవత్సరం నుంచి ఏం చెయ్యట్లేదు నువ్వు? ఇంకా నేను హాస్పిటల్కు మొన్న జనవరిలో బాగా పెయిన్ వచ్చింది. జనవరిలో బాగా పెయిన్ వస్తే నేను అప్పటి నుండి ఇంకా మా అత్తగారి మా ఇంటికే వెళ్ళిపోయినా, నేను ఇక్కడ లేను, అక్కడ మా ఊర్లోనే ఉన్నా. ఇంకా ఇబ్బంది బాగా అవుతుంది, 2nd ఫ్లోర్ నుండి హాస్పిటల్ పోవాలన్నా దిగాలన్న ఇబ్బంది అవుతుందని మా ఊరికి వెళ్ళిపోయి అక్కడే ఉన్నా. మొన్ననే మళ్ళీ ఇక్కడికి వచ్చిన. ఇంకప్పటి నుండి నన్ను చూడడానికి కాంటాక్ట్ వాళ్ళు కానీ ఎవ్వరు, మామూలుగా మా సార్ వాళ్ళు కానీ అసలు పలకరించను కూడా పలకరించలేదు, చూడని కూడా చూడలేదు. నేనే డ్యూటీకి వస్తా, మరి ఇంట్లోకి ఇబ్బంది అవుతుందని ఇన్ఫార్మ్ చేసినా కూడా ఏం రెస్పాండ్ అవ్వలేదు, ఫోన్ చేసి కూడా మాట్లాడలేదు. అంత ముందుకు నాకు పేరు వచ్చినప్పుడేమో నీకోసం ఇంటర్వ్యూ కావాలంటారు, ఇది కావాలంటారు, ఈవెంట్లకు అటు ఇటు పోతున్నావు, నువ్వు పోకూడదని చెప్పి సెల్ తీసుకోవడం, 2-3 సార్లు టార్గెట్ చేసి మస్తు నానా టార్చర్ పెట్టారు. మామూలుగా టార్చర్లు కదా అవి. నాకు ఫోన్ ఇవ్వకపోయేది, అవకాశాలు వచ్చిన ఫోన్ ఇవ్వకపోయేది. అటు పోయిన సంక్రాంతికి వేరే ఛానల్కి ప్రోగ్రామ్ పోయినందుకు కూడా మస్తు టార్చర్ పెట్టింది. పోయిన సంక్రాంతికి గేట్ కాడ ఆపేసారు మొత్తమే, నువ్వు ప్రోగ్రామ్కి ఎందుకు పోతావు, దేనికి పోతావు, వాళ్ళ చుట్టూ కుక్కలా తిరిగినా కూడా అవకాశం ఇవ్వకపోయేది, నన్ను బయటకు పోనీయకపోయేది, 1 అవర్ పర్మిషన్ ఇవ్వకపోయేది. ఇదంతా పెద్ద సార్లకు చెప్పుకోలేం కదా మేము, మస్తు టార్చర్ పెట్టిరు. కానీ ఇప్పటి వరకు నీకు అక్కడ నుంచి ఒక్క కాల్ సహాయం కానీ హెల్ప్ లేదు. మా ఆయనకి యాక్సిడెంట్ అయినప్పుడు, కాలు యాక్సిడెంట్ అయినప్పుడు ఇట్లా ఇబ్బంది అవుతుంది డైపర్లకి ఇట్లా అని చెప్పి డాక్టర్లు ఫోన్ చేసారు నాకు, ESI నుండి ఫోన్ చేసి, మీ ఆయన ఇట్లా వదిలేసిపోయిన పోయిందమ్మంటే, నేను రెస్ట్ రూమ్లో ఉండి ఏడుస్తుంటే శ్రీదేవి మేడం అంటే ఆమె చిన్నది, నాకు తెలియదు ఆమె ఇంటందని కూడా, డోర్ వేసుకొని ఏడుస్తున్నా మాట్లాడుతుంటే, ఆయనకు ఇట్లా ఇంత ఇబ్బంది ఉంటే ఆపరేషన్ అవుతుంది, నువ్వు ఇంకా రావా అమ్మా, ఎవరు రావాలి కదా, ఎవరో ఒకరు ఉండాలి కదా పేషెంట్ దగ్గర అని అంటుంటే నేను ఏడుస్తున్నా, ఏడిచి మాట్లాడుతుంటే ఆ మేడం విని, నేను బయటకు వచ్చినాక ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు, నేను విన్నా, ఫోన్ చెప్పమ్మా, కష్టం వస్తే చెప్పుకోవాలని అంటే బాగా ఏడవంగానే
ఆ మేడము వాళ్ళ ఎంప్లాయీ దగ్గరికి వెళ్ళి తల ఆయన వేసుకొని 8,000 ఇచ్చిర్రు అప్పుడు. ఇస్తే ఆమెకి ఎందుకు డబ్బులు ఇస్తామని కూడా గొడవలు పెట్టిరు. డబ్బులు ఎందుకు ఇస్తారు, ఇవ్వకూడదని లొల్లు పెట్టిరు. మళ్ళీ ఇప్పుడు నీకు ఉద్యోగం కావాలన్నా కూడా వాళ్ళు ఇవ్వటం లేదు. అసలు నువ్వు వస్తావా రావా, నీకు కవర్ అయిందా అని అసలు కాల్ కూడా లేదు. అంత ముందుకు మా పాపకు జ్వరం వచ్చింది, ఒక 5 days లీవ్ కావాలి అని అడ్మిట్ చేసిన రిపోర్ట్లు పంపించి పాపకు బాటిల్స్ ఎక్కుతుంటే ఆ పిక్ తీసి పంపిస్తున్నా కూడా అప్పుడు ఏమో ప్రోగ్రామ్ పోతుందని చెప్పి ఇంక్వైరీగా ఒక లేడీ సూపర్వైజర్ వచ్చింది. ఆమె వచ్చిన కానీ ఆమె మాటలు పట్టుకొని ఆయనే వాళ్ళిద్దరు ఒకటయ్యి నా ఇంటికి కూడా వచ్చి ఎంక్వైరీ చేసిపోయిండ్రు. ఈమె నిజంగానే బిడ్డకు జ్వరం వచ్చిందా, నిజంగానే ఫీవర్ ఉందా పాపకి, నాకు పర్మిషన్ ఇచ్చినట్టే ఇచ్చి నన్ను ఇంటికి పంపించి నా వెనకాల 1/2 hour తర్వాత నా ఇంటికి పంపించారు. వచ్చే వాళ్ళైతే నాతోనే రావాలి కదా చూడనీకి. అవును, అట్లా ఎంక్వైరీ చేసిర్రు. నా పాప బాగాలేదు నేను వెళ్తున్నా అని చెప్పి సార్లను అడిగి ఇంటికి వచ్చినాక ముందు పంపించి వెనకాల గేమ్ ఆడి నా ఇంటికి అట్లా పంపించేది చూడనీకి. నిజమేనా ఇది ఏమైనా ప్రోగ్రాంలో పోతుందా అని. అట్లాంటప్పుడు నిజంగా నాకు యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయిన నైట్ తెల్లరగట్ల వెంటనే పిక్ తీసి పంపిస్తున్న హాస్పిటల్ ఉండగానే నా పొజిషన్ ఇట్లుంది, నాకు యాక్సిడెంట్ అయింది అని చెప్పి ఒక్కరు కూడా రాలే ఇంటికి చూడనీకి. డ్యూటీలో ఉన్నా కూడా ఒక్కరు రాలే, ఒక్కరు అడగలే, ₹1 సహాయం కూడా లేదు నీకు. లేదు, అసలు పలకరించలేదు. నేను ఫోన్ చేసి ఇంట్లోకి ఇబ్బంది అయితే నేను మెల్లగా వస్తా, ఓన్లీ క్యాంటీన్లో ఉండనే చూసుకుంటా, ఇట్లా క్యాంటీన్ ఒక మనిషి సపరేట్ ఉండాలి కదా, నేను వస్తా అని కూడా అడిగిన. అడిగితే సూపర్వైజర్కి అడిగితే ఆయన పోయి ఆ లేడీ సూపర్వైజర్ ఒక వచ్చింది, ఆమె పోయి ఇంకొక రామ్ సార్ అంటే ఆయన చేసేదంతా సూపర్వైజర్ కూడా రామ్ సారే అక్కడ నడిపించేదంతా. గేమ్ అంటే గేమ్ మామూలుగా ఆడలేదు. నాకు సంక్రాంతి పాట వచ్చిందని చెప్పి చుట్టూ తిరిగినా కూడా అసలు 2nd floor నుండి 1st floorకు, 1st floor నుండి సెక్రటరీ దగ్గరికి కుక్కలాగా తిప్పించుకున్నారు తప్ప నాకు అవకాశం పోనీయాలి, బయటకు అస్సలు రానియాలి. వాళ్ళ 4-5 పాటలు కూడా వదిలేసుకున్నా. నువ్వు ఎందుకు వెళ్తావు ఈవెంట్లకి, దేని రజనీకాంత్ సార్ వచ్చేమో వెళ్ళమ్మా మంచి ఫ్యూచరు, నీకు ఏది కావాలంటే అది చేస్తారు. పాప మా సార్ మంచిగా చెప్పేది, వెళ్ళమ్మా వస్తున్నాయి అవకాశాలు. అంత పెద్ద సార్ వస్తున్నట్టు నేను సైడ్కి జరిగినా కూడా ఆయన ఒక 5 minutes ఎదురు నిలబడి మాట్లాడేది. అంత పెద్ద ఆయన, నీ లైఫ్ సెట్ అవుతుందమ్మా వెళ్ళు, ఎక్కడ అవకాశాలు వచ్చినా వెళ్ళు, ధైర్యంగా వెళ్ళు అని చెప్పేది. వీళ్ళు మాత్రం కావాలని తొక్కేసిండ్రు. సెక్యూరిటీ దగ్గర ఫోన్ పెట్టడం, నీకు ఇక ఎక్కువ నాన్ స్టాప్ ఫోన్లు వస్తున్నాయి, నువ్వు బయట అదే చేసుకోవచ్చు కదా, ఇక్కడ ఎందుకు చేస్తున్నావు, దేనికి చేస్తున్నావు. అందరి ఫోన్లు అక్కడ పెడతారా, నీ ఫోన్ అట్లా నేను అడిగేసరికి వాళ్ళే పెట్టించిండు. నేను అడిగేసిన, ఇప్పుడు నాకు అవకాశాలు వస్తున్నాయి ఇట్లా ఎందుకు చేస్తాను సార్, వారంలో 1-2 వస్తాయి, ఎప్పటికీ పండుగలు రావు, పండుగలు వచ్చినప్పుడు మాత్రం అవకాశాలు వస్తాయి. అది కంటిన్యూగా నాకు 10-15 పాటలు అయితే కాదు కదా, 1-2 వస్తుంది. వచ్చేటి సాయంత్రం డ్యూటీ అయిపోయినాక వచ్చేటైతే పోతా, డ్యూటీలు ఉండగా వచ్చే అవకాశం అయితే మీరు కొంచెం జాలి చూపించి పంపించండి, నా నోటికాడ బుక్క లాకండి సార్ అంటే, నీకు అవకాశం వచ్చినప్పుడు పోతేంది అంటే అది లైఫ్ ఎప్పటికి ఉండేది కదా సార్, జీతం వస్తే ధైర్యం అన్నం పిల్లలకు అన్నం పెట్టుకోవచ్చు కాబట్టి అట్లా కూడా చెప్పేదాన్ని. నాకు బయట అవకాశాలు వచ్చినాక 10,000కి ఎందుకు చేస్తా సార్, నేను అవకాశాలు వస్తే పోతా కదా, నాకు కూడా ఎదగాలని ఉంటది కదా, అవి కంటిన్యూగా వస్తే రావాలి, నాకు తెలియదు కదా, ఈ రోజు ఇట్లుందంటే రేపు ఎట్లుంటుందో తెలియదు కదా సార్, రేపు వస్తే రావో. ఇదైతే డ్యూటీ నెలంతా చేస్తే జీతం వస్తాయి కదా సార్ అని కూడా చెప్పిన. నువ్వు వాదిస్తావు అనేది ఎక్కువ వాదిస్తావు, ఇట్లనే వాదిస్తావు, వద్దు అనేది పోవద్దు, అక్కడ పోయిందంటే ఇక్కడికి రావద్దు. నువ్వే సంక్రాంతి పాటకి ఒక ఛానల్కి వెళ్ళినా, ఒక ఛానల్కి ఈవెంట్కి వెళ్ళినందుకు నువ్వు అసలు నన్ను సెక్యూరిటీ దగ్గర ఆపేసిర్రు, ఏదో దొంగతనం చేసినట్టు, లోపలికి రానివ్వలేదు, ఇంకా రానివ్వలేదు. అట్లా 3 days ఆపేసిర్రు. నువ్వు ఎందుకు ఆపుతున్నావు, దేనికి ఆపుతున్నావు, నేను ఏం చేసినా ఆపుతున్నావు అంటే, నువ్వు ఎట్లా పోయినావు ప్రోగ్రామ్కి, నువ్వు ఎందుకు పోయినావు ప్రోగ్రామ్కి, అట్లా ఆపేసిర్రు TV9లో. కానీ దివ్య అంటే మామూలుగా నీకు ఆ పల్సర్ బైక్ సాంగ్తో బాగా ఫేమ్ అయిపోయినావు. తర్వాత ముద్దుల మొగుడు బావ అనేది ఒక పాట కూడా పాడినావు, అది కూడా మంచి ఫేమ్ వచ్చింది. కానీ అందరూ ఏమనుకుంటారంటే ఇట్లా ఒకసారి ఫేమ్ అయిపోతే వీళ్ళకు బాగా డబ్బులు వచ్చినాయి, పేరు వచ్చినాయి, వీళ్ళ లైఫ్ హ్యాపీ, ఇల్లులు కార్లు కొనడం అనేది సహజం, ఎవరైనా ఒక ఊపు వచ్చేస్తుంది అప్పుడు, ఆ ధనలక్ష్మి అనేది అలా వస్తుంది. మరి నీ వరకు లక్ష్మీదేవి కటాక్షం ఎంతవరకు ఉండింది? నాకేం లేదు, ఉన్న పేరు తప్ప వెనకాల ఏం లేదు. అప్పుడన్నా ఇంకా నేను 10,000 11,000 వస్తే జీతం, డ్యూటీ చేస్తే జీతం వచ్చేది, హ్యాపీగా కొంచెం ధైర్యంగా తినేది ఉన్న దాంట్లో. ఇప్పుడు ఆ డ్యూటీ లేదు, ఆ జీతం లేదు, ఆ ఉన్న డ్యూటీ కూడా వాళ్ళు తీసేసిండ్రు, దీని ఇదే సాకు పెట్టుకొని ఇప్పుడు తినడానికి కూడా లేదు నిజానికి చెప్పాలంటే. పిల్లల చదువు ఆగిపోయింది. ఇప్పటి వరకు మా ఇంటి ఉన్న ఆమెకి మళ్ళీ ఎన్నెల రెంట్ ఇవ్వాలి, 7 నెలలు 7 నెలల కరెంటు బిల్లు, ఇంటి రెంటు. ఆమె నిన్న కూడా ఫోన్ చేసింది, నీకు ఎప్పటికీ కష్టాలు వస్తూనే ఉంటా, నేను ఎప్పటికి చూసుకుంటూ ఉండలేను కదా అని చెప్పి. బయట టాక్ ఏంటంటే ఆమెకు బోల డబ్బు వచ్చింది, ఆమెకు బంగ్లు వచ్చింది, ఆమె ఆగుతలేదు, లెవెలే మారిపోయింది, హైదరాబాద్లో సొంత ఇల్లు లేకుంది, నా రెంట్ నేనే కట్టుకుంటలేను, నేనే రెంట్కి ఇస్తుందంట బయట. అట్లా
అట్లా అంటారు. నీకు ఆ పేరు వల్ల నీ డబ్బు అంటే నీకు కడుపు కొట్టినట్టు అయిపోయిందేమో అంతే కదా మరి. కదా. తర్వాత నేను ఏదన్నా నాకెవరన్నా హెల్ప్ చేసి డబ్బులు ఇచ్చిర్రు అంటే శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్ళు పిలిపించుకొని ఇచ్చిండ్రు. మళ్ళీ వాళ్ళకు నిజంగా నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకోవాలి. వాళ్ళు పిలిపించి మా ఫ్యామిలీ మొత్తం పిలిపించుకొని వాళ్ళు ఇచ్చిన డబ్బులు నాకు. వాళ్ళ వల్ల నేను 30,000, 40,000, 35,000 దాకా నేను తిన్నా అంటే ఒప్పుకుంటా. నేను ఏ పాటకు రాఖీ పౌర్ణమి పాటకు పోయినా అది సిద్దిపేట దగ్గర చేసిండ్రు. వాళ్ళు 1500 కూడా ఇవ్వలేదు నాకు ఛార్జెస్ అన్ని కలిపి ఒక 1500 ఇచ్చింది. నేను ఎవరి దగ్గర ఇంత డిమాండ్ అని అడగలేదు, ఈ పాటకి ఇంత అని అడగలేదు. నేను పాడిన 10 పాటలైనా అవన్నీ పాటలైనా నాకు ఇంత కావాలని అడగలేదు. మీరు ఎంత ఇచ్చినా నేను తీసుకుంటా. నేను అవకాశం కోసం ఎదురు చూసిన, డబ్బు కోసం అయితే చూడలేదు. పని అయితే చేస్తున్నా కదా, కడప అయితే నిండుతుంది కదా అనుకున్నా. కానీ నాకు చాలా డబ్బు వస్తుందన్న పేరు చేసిండ్రు. పల్సర్ బైక్ రమణ కూడా నాకు ఫస్ట్ ఏమి ఇవ్వలేదు. ఇప్పుడు పాట పాడినప్పుడు ఆ పాట ఏమి ఇవ్వలేదు. ఆయన ఒక 1000 రూపీసే ఇచ్చిండు. నాకు సుమన్ టీవీ వాళ్ళు పిలిపించుకొని ఇంటర్వ్యూ చేసి అయిపోయి నాకు ఏమి ఇచ్చిందంటే నాకు ఏమి ఇవ్వలేదని చెప్పిన. ఆ ఇంటర్వ్యూ చూసినాక వీళ్ళు రియాక్ట్ అయ్యి మెసేజ్లు పెడితే ఆయన ఇంటికి వచ్చి నాకు 20,000 ఇచ్చిండు. పాపకు హెల్త్ బాగాలేదు, ఆమెకు 10,000, నాకు 10,000 ఇచ్చిండు అంతే. తర్వాత మా ఊరి ముద్దుల బావ పాటకు 5,000 ఇచ్చిండు. 5,000 ఆ పల్సర్ బైక్ పాడినాక తర్వాత నెక్స్ట్ మా ఊరు ముద్దుల పాట పాడినా, దానికి 5,000 ఇచ్చింది. 5,000 ఇచ్చి అయిపోయినాక ఈ ఫేమస్ అయిపోయింది కదా పాట, బాగా ఫేమ్ అయిపోయింది కదా, దీనికి ఎంత తీసుకున్నాను రెమ్యునేషన్ అని చెప్పి చాలా మంది అడిగితే అప్పుడు నేను చెప్పిన నేను తీసుకోలేదు, నాకు ఆయన ఏమి ఇవ్వలేదు, నేను ఆయన అడగలేదు, ఆయన నాకు ఇవ్వలేదు. నాకు సజ్జన సార్ దగ్గర పోయినప్పుడు లక్షలు వచ్చినాయి, ఇట్లా వచ్చినాయి, అట్లా వచ్చినాయి, బయట టాక్ తప్ప ఏం లేదు. మరి ఎందుకు అసలు నిజంగా చెప్పాలంటే అన్ని ఛానల్ ద్వారా నన్ను పబ్లిసిటీ చేయడం తప్ప ఏం లేదు తప్ప, నేను సుమన్ టీవీ ద్వారా 2-3 వచ్చి నాకు ఇంత నా పక్కకు సహాయంగా ఉన్నారు తప్ప నాకు ఎవరు ఇంత హెల్ప్ చేసిన లేరు. కానీ పబ్లిసిటీ అయితే ఎక్కువ చేసిండ్రు. ఒక్క ఛానల్ ద్వారానైతే నా జీవితం మొత్తం తల్ల కింద అయిపోయింది. ఆమె జాలిపడి ఇచ్చిందో తెలియదు, కావాలని ఇచ్చిందో తెలియదు. అంటే ఏమి ఇచ్చింది? డబ్బులు ఇచ్చిందా? ఒక 1,000 రూపాయి. ఎవరు? వేరే ఛానల్ వాళ్ళు నీకు ఇచ్చినారు? ఒక ఛానల్ ద్వారా. వాళ్ళు హోమ్ టూర్ ఇట్లా అన్ని చేసేసినాక ఒక పండగకి పిలిపించుకొని నేను టైర్డ్ అయి ఉన్నా, నిద్ర లేదు, 3 days నుండి కంటిన్యూ ఇస్తూనే ఉన్నా అన్న కూడా వినకుండా తీసుకొచ్చారు. సరే ఇస్తాం, వద్దంటలేను, తీసుకోండి. మేము కష్టంలో ఉన్నప్పుడు కూడా మీరు రావాలి కదా, ఇంత దెబ్బ దాకా ఇంత కష్టం మరి ఎందుకు వస్తలేరు ఒక్కరు కూడా? తీసుకున్న ఇంటర్వ్యూ కూడా ఎందుకు ఆపేస్తుండ్రు? అట్లా ఆపకూడదు కదా. ఇంటర్వ్యూ రాలేదా బయటికి? నేను బెడ్ మీద ఉండగా నేను ఇవ్వనంటే ఒక ఛానల్ వచ్చి ఇంటర్వ్యూ తీసుకునేది, ఆ ఇంటర్వ్యూ కూడా బయటకు రానివ్వలేదు. ఎందుకు నాకు తెలియదు కదా, ఎందుకన్నా రీజన్ ఎవరు చెప్తారు? ఇప్పుడు సిమెంట్ పట్టి ఇక్కడ నుండి అక్కడ దాకా కాలు మీద వేసుకొని బెడ్ రెస్ట్ లో ఉన్నా, నేను అసలు 5 minutes ఇట్లా ఊసలేక పోతున్నా అన్న కూడా మీకు కావాల్సిన ఇంపార్టెంట్ ఇట్లా వేసుకుంటారు, మాకు కావాల్సిన ఇంపార్టెంట్ ఏమైనా తొక్కేస్తుండ్రు. మీరు ఇస్తే ఇచ్చినని చెప్పుకోండి, నేను వద్దంటలేను కదా. ఇవ్వక ముందుకు ఎందుకు పేదోళ్ళ జీవితంతో నడుకోవడం? అంటే ఏం చేసినారు దివ్య? 1,000 రూపాయలు ఇచ్చి మీద ఒక రౌండ్ ఫిగర్ ఒక రూపాయి ఇట్లా తలిగేసిర్రు. 1,000 రూపాయలు అమ్మిస్తే భారీ సాయం దివ్యజ్యోతికి మా తరపున భారీ సాయం. మా ఇంటి కూడా నా పిలిపించుకొని నీకు హై లెవెల్లో ఎదిగిపోయినమాట, నీకు బోలే డబ్బు వచ్చిందంట, మా ఇంటి రెంట్ కడతలే, నువ్వు ఎప్పుడు ఏ క్షణం కాల్ చేసిపోతావు తెలియదు అని చెప్పి పిలిపించుకొని కాగితం మీద సంతకాలు పెట్టించుకుంది. ఇంటి ఓనరు పిలిపించుకొని. నేను ఈ రోజు వరకు మా ఆయనకి యాక్సిడెంట్ కాకముందుకు ఎట్లా కట్టిండు కానీ మా ఆయనకి యాక్సిడెంట్ అయినప్పటి నుండి ఇప్పటి వరకు నేను ఏ నెలది ఇంతవరకు పే చేయలే. నేను ఒక్కదాన్నే చేస్తా. ఇంట్లోకి ఎట్లా గడుస్తుంది, నెలకి 4-5 వేలు ఎట్లా కడతా, నాకు వచ్చేది 10,000. ఈ జనాలు ఇట్లా వేయడం వల్ల నేను ఎంత నలిగిపోతున్నా. నా జీవితం మొత్తం ఆగమాగం చేసిర్రు. ఉన్నది ఉన్నట్టు, ఇప్పుడు మీరు ఉన్నట్టు చెప్పండి, మీరు ఇస్తే ఇచ్చిందని చెప్పండి. అవును. ఒకసారి వచ్చిండు, ఒక్కసారి వచ్చి ఆయన మరీ ఇంత దీనంగా కూడా మీరు రాయకూడదు. మీరేమనుకున్నా మంచిదే. 25 kgs బియ్యం, రైస్, ఒక ఆయిల్ డబ్బా, ఒక 2 kgs ఆనియన్స్, 1 kg చింతపండు, వీటికి బాక్సులలో పట్టుకొచ్చి ఆయన తీసుకునే కాడ నుండి మా ఇంటి వరకు రోడ్ మీద ఉండి కూడా మొత్తం లైవ్ షో చూపించినట్టు అక్కడ నుండి ఇంటి దాకా తీసుకొచ్చి పిల్లలు నన్ను నిలబెట్టించి ఈయన ఇంత హెల్ప్ చేసిండు, ఈయన ఇంకా ఊహించలేనంత స్థాయికి ఎదిగిపోతుంది. మా ఇంటి కూడా నా దగ్గరకు వచ్చి ఈ రోజు ఇదే కాదు, నెక్స్ట్ నీకంటే ఇంకెక్కువ స్థాయిలో ఉంటది, నెక్స్ట్ మంత్ వరకే ఉంటది, ఇట్లాంటి ఇన్లేక ఉంటది ఇంటి ఓనర్తో. అట్లా లైవ్ లో చెప్పినాక పబ్లిక్ అంతే నిజమే అనుకోరా? ఎందుకు అనుకోరు?
మీరు సాయం చేస్తే చెప్పుండి, మీరు చేసేది రవ్వంతా. 1000 రూపాయలు సాయం చేసి నాకు 100 కోట్లు ఇచ్చినట్టు 1 లక్ష రూపాయలు ఇచ్చిన 10 లక్షలు ఇచ్చినట్టు చెప్తే జనాలు ఏమనుకుంటారు? బయటికి పోతే నాకు పేరు వచ్చింది, నేను బయటికి పోతే నేను కనిపిస్తే పల్సర్ బైక్ సాంగ్ వాడింది ఈమె కదా, దివ్యజ్యోతి కదా, నీ వాయిస్ బాగుంటుంది, చాలా కష్టాలు పడ్డావు, పోనీలే దేవుడు కరుణించిండు, ఇప్పుడు పొజిషన్లు ఉన్నామని చెప్పి ఫోటోలు తీసుకోవడం, పలకరించడం, మాట్లాడడం, ఇంతవరకు హ్యాపీ. పోనీలే పబ్లిక్లో నేను గుర్తుపడుతురు, ఒక్కొక్క పేరు వచ్చిందన్న తృప్తి లేకుండా నీకు ఇంత సాయం, ఇంత ఎదిగిన మాట అది ఇది అని అంటే, నాకు కష్టం వచ్చినప్పుడు నేను బెడ్ మీద అంటున్న సంవత్సరం నుండి నాకు ఎవరైనా తెచ్చి పెడుతుర్రా? నేను ఏం తింటున్నాను ఎవరైనా చూస్తుండ్రా? నేను హాస్పిటల్కి వెళ్ళాలంటే 30-40 వేలు అవుతుంది, ఎవరైనా పెడుతుర్రా? బెడ్ మీదనే అంటున్న సంవత్సరం నుండి పలకరించిన మనుషులు లేరు, చూసిన మనుషులు లేరు. ఎవరు ట్రెండింగ్లో ఉంటే వాళ్ళని తీసుకోవడం, మీకోసం మీరు రాసేసుకోవడం, పేదల జీవితం మొత్తం నాశనం చేయడం. పిల్లల చదువు ఆగిపోయింది, నేను ఎవరికైనా చెప్తున్నా, నేను చేసి పెట్టాలంటే పెట్టలేను. సంవత్సరం నుండి ఒక రీల్, ఒక్క వీడియో కూడా చేస్తలేను. ఫోన్ పాడైపోయింది, ఫోన్ కొనుక్కున్న బడ్జెట్ కూడా లేదు నాకు, ఇంత తిననికే లేదు, ఒక రీల్ కూడా చేస్తలేను. చాలా మంది అడిగిండ్రు, ఏందక్క రీల్స్, ఫాలోవర్స్ కూడా తగ్గిపోయారు, చాలా మంది తగ్గిపోయారు. నేను ఒక్క వీడియో కూడా చేస్తలేను. చాలా మంది అన్నారు, నేను ట్రెండింగ్లో ఉన్నప్పుడు నువ్వు వీడియోలు చేసి పెట్టు, యూట్యూబ్లో చేసి పెట్టు, నీకు ఎవ్వరు సాధన అవసరం లేదు, 10,000 కోసం నువ్వు నెలంతా కష్టపడిన అవసరం లేదు, ఒక పావు గంట నీ జీవితమే, నీ చరిత్ర, ఒక్క 10 నిమిషాలు పెట్టుకో వీడియో సరిపోతున్నారు. ఒక 2 మినిట్స్ అందులో వాయిస్ మెసేజ్ పెడితే కూడా పోతలేదు. అమెరికా నుండి సార్ నాకు హెల్ప్ చేస్తే వాయిస్ మెసేజ్ పెడితే ఒక 2 నిమిషాలు అది కూడా పోతలేదు నా దాంట్లోకి వెళ్ళి. నేను ఈ పొజిషన్లో ఉన్నంటే ఎవరైనా నమ్ముతారా? రోల్డ్ గోల్డ్ వేసుకున్న గోల్డ్ వేసుకుంటుంది, కొంచెం అటు ఇటు తిరిగినా కూడా ఈ లెవెల్ మారిపోయింది. 10 రోజులు హెల్త్ బాలకి ఇంట్లో ఉన్నా కూడా పని చేస్తలేరు, వాళ్ళు సంవత్సరం మీద కూర్చొని తింటారు, తరగనంత సంపాదించుకున్నారు. ఈ టాక్ ఎందుకు తీసుకొచ్చారు? మీరు వేయడం వల్లనే కదా. భారీ సాయం చేసిన ముందుకొచ్చి చేయమను, అంతే కదా, నిజమే. మరి ఓపెన్ గా చేయండి, పబ్లిక్ లా, మేము వద్దంటలేం కదా. మీరు పెట్టేది 10 మంది తెలవాలనుకుంటే మీరు పిల్లల ఫ్యూచర్కు, ఇప్పుడు మీరు చేయబట్టే మన వాళ్ళకి ఇప్పుడు మీరు భారీ సాయం చేసినారు. నేను పిల్లలకు నెలకు 40,000 ఫీజు పెద్ద ఆమెకు. నేను ఇప్పుడు 2 సంవత్సరాలు ఫీజు కట్టలే, ఎగ్జామ్ ఫీజు కట్టలే, కాలేజ్ ఫీజు కట్టలే, ఎగ్జామ్ కూడా ఆమె రాయలే, పోయిన సంవత్సరం కూడా రాయలే. నేను నాకు దెబ్బ దాకా నేను బెడ్ రెస్ట్ లోనే ఉన్నా, ఊరికే వెళ్ళిపోయినా. పాప ఒక్కతో ఉండలేదు కదా, ఇక్కడ 2 చదువులు ఆపేసిన. నిజంగా అండి బాధ. ఎందుకు అంటే సహాయం చేస్తే యాక్చువల్గా నిజంగా సహాయం చేసే వాళ్ళు చెప్పుకోరు, ఈ కుడి చేతితో చేసింది ఎడం చేతికి తెలియొద్దు అని. చేసిన ఆవగింజ సహాయానికి నిజంగా వాళ్ళ పొట్ట కూడు కొట్టేసినట్టే అయిపోయింది. ఇంట్లో ఉండనీకున్న గూడు లేకుండా, కూడు లేకుండా ఎందుకు ఇలా చెప్పుకుంటారని. ఎట్లున్నామమ్మా, బాగున్నామమ్మా, పిల్లలు చెల్లెలు బాగున్నారమ్మా అని అమెరికా సార్ ఫోన్ చేస్తే, లేసా ఇట్లుంది పరిస్థితి, పాపకి ఎగ్జామ్ కూడా ఫీజు కూడా కట్టలేదు, పోయిన ఇయర్ అని అంటే, నా వంతు నేను పంపిస్తున్నా, ఇంకా మిగతా ఎక్కడన్నా చూసుకో అని చెప్పి 9,500 రూపాయలు పంపించిన. నేను ఆపరేషన్ బెడ్ మీద ఉండి కూడా ఇంత పంపిస్తున్నా అని చెప్పి పంపించిండు. ఒక ఆమె శిల్ప మేడం అంటే, ఆమె ప్రేమ మేడం ద్వారా పరిచయం అయింది. అమెరికా మేడం వాళ్ళకి పంపిస్తే ఆ మేడం ఒక 1 ఇయర్ కట్టింది, ఫస్ట్ 2 కట్టింది. మొన్న పెద్ద పాపకి పోయిన సంవత్సరం అయిపోయింది కదా, ఈ సంవత్సరం అయిపోయింది కదా అని చెప్పి మొన్న మెసేజ్ చేసిన, మన మేడం బిజీగా ఉందో ఎట్లుందో తెలియదు. ఇప్పుడు 3 టైమ్స్ పెట్టినా. దివ్య, ఇద్దరు డిగ్రీ చదువుతున్నారా? ఇద్దరు డిగ్రీ ఫస్ట్ ఇయర్. రెస్పాండ్ అవ్వాలి ఇంకా మేడం. డిగ్రీ ఫస్ట్ ఇయర్లోనే ఇద్దరివి చదువు ఆపేసినావు. ఏం చేస్తావులే కానీ. మరి నువ్వు ఇంత బాగా పాడినావు, ఇప్పటికి ఒక 10 పాటలా నువ్వు పాడింది? 10 పాటల్లో ఒక్కొక్క పాట నేను చెప్తున్నా కదా మ్యామ్, ఒక పాటకి సిద్దిపేటకి వెళ్ళిపోయిన పాటకి ఛార్జెస్ నాయే 1500 ఇచ్చిండు. వీడియో సాంగ్కి పాట పాడిన వాళ్ళు వేరే, వీడియో సాంగ్కి 1500 ఇచ్చిండు. ఇంకా సల్లలమ్మే గొల్ల పాటకి 2 days పోయినాం షూటింగ్కి, ఒక రోజు రికార్డింగ్కి 2 రోజులు అట్లా పోయినామా. ఆ పాటకి 2,000 ఇచ్చారు. 10,000 ఇస్తే 10 నేను 2,000 ఇస్తున్నట్టు వాళ్ళు ఊకోరు కదా. 2,000 3,000 తప్ప ఎవరు నాకు ఎక్కువ ఇచ్చింది లేదు, నేను తీసుకునే లేదు. అందులోనే ఇంకా ఛార్జెస్, ఆ 2 రోజులైనా 3 రోజులైనా కూడా అందులోనే ఛార్జెస్. ఇది నీకు ఆ పాటకి ఇచ్చిన 2,000లోనే నువ్వు అన్ని ఛార్జెస్ కూడా అందులోనే. ఇంత ఎందుకు ఇచ్చినావు నాకు ఇంత ఇయ్యని కూడా నేను డిమాండ్ అడగలే ఎవరిని. ఒకరు ఇద్దరు పాటలు పాడటానికి నాకు ఫోన్ చేసిండు. ఫోన్ చేసి ఇట్లా నీకు పాటకు 10,000 ఇస్తా అంటుండ్రు, ఇంక ఈ దెబ్బ తాకే ముందు 10,000 ఇస్తా అంటారు, అందులో నీకు 5,000 నాకు 5,000 అన్నారు. అట్లా కూడా నేను ఓకే అన్నా, ఎందుకంటే నాకు అవకాశం ఇస్తా అన్నావు కదా, సరే నువ్వు ఇప్పిస్తున్నందుకు నువ్వు రూపాయి నేను అట్లయినా కూడా ఓకే అడ్జస్ట్ అని చెప్పిన. ఇంకా ఈ లోపే నాకు దెబ్బ తాకింది. ఇంకా దెబ్బ తాకినాక నాకు చాలా అవకాశాలు వచ్చినాయి, కానీ నేను లేచి నడిచి ఊర్లోనే ఉన్నా. అమ్మ నేను ఝాన్సీని
కండక్టర్ జాన్సన్ రామనని అమెరికాకు తీసుకెళ్ళిన ఆయనని ఆ సార్ అంట ఏదో పేరు చెప్పిండు. మీరు తెలియస్తాను నాకు సార్ ఏమనుకోకండి సార్ అంటే, నేను వాళ్ళని అమెరికాకు తీసుకెళ్ళింది నేనే అమ్మా, మీరు ఒక పాట పాడాలి అని చెప్పాను. సిద్దిపేట మీద ఉంది ఆ సాంగ్. సరే సార్ అన్న, రేపు దగ్గరలో స్టూడియో చెప్తామా, మీకు దగ్గరనే ఉంటే రావాలని చెప్పింది. సరే వస్తా సార్ అని చెప్పిన. వస్తా అన్నాక ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడున్నారమ్మంటే, నేను ఇక్కడ ఊర్లో ఉన్నా సార్, విలేజ్లో అన్నా. ఇంకా సార్కి ఏమనిపించింది, ఇంకా మళ్ళీ కాల్ చేయలేదు. ఇది జరిగింది ఎప్పుడు? మొన్ననే, ఇప్పుడు దెబ్బ తాకినాక చాలా అవకాశాలు వస్తుంది కానీ నేను ఊర్లో ఉన్నా కదా. ఇప్పుడు ఊరు నుంచి ఎప్పుడు వచ్చినావు నువ్వు? ఊర్లో నుండి ఇప్పుడు మొన్ననే 4 నెలలు వస్తున్నా.